సో ఇక్కడ ఏదైతే మోతిలాల్ నాయక్ గత వారం రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారో ఆయన పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో ఎలాంటి రచ్చ జరిగిందో చూసాము. కొద్దిసేపటి క్రితమే అక్కడ మీడియా వాళ్ళు వెళ్తే కూడా మీడియా వాళ్ళని రానివ్వట్లేదు, అక్కడ కూడా అడ్డుకుంటున్నారు, మీడియా ప్రతినిధుల మీద దాడులు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి బీజేపీగా ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా యోయో ప్రేక్షకులకు వివిధ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారం. ఒక అంశం, మనము తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా ఎక్కడైతే వివక్షతకు గురి చేశారో అక్కడనే ఉద్యమం పుట్టింది అన్నట్టు తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కళ్ళారా కనబడతా ఉంది. ఓ సమస్య మీద ఎవరన్నా స్పందించినప్పుడు స్పందించేటువంటి దాఖలు ప్రజాపాలన అన్నాడు. ఆ ప్రజాపాలన తీసుకున్నటువంటి కాగితాలు ఎక్కడ పోయినా వాళ్ళకే తెలియాలి, ఇప్పటివరకు లేదు. సొంతంగా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రికి గడ్డంలో ఆడనే నిరసన జరిగితే కూడా కనీసం స్పందన లేదు. గతంలో ఉన్నటువంటి విద్యార్థులు నాయకుల కాళ్ళు మొక్కిన దాఖలాలు ఉన్నాయి. కాళ్ళు మొక్కి మాకు ఉద్యోగాలు ఇయ్యరు, మరో మా వయసు అయిపోతుంది, మా వ్యవస్థ లేదు అని గత ప్రభుత్వం మీద వేడుకున్నా కానీ స్పందించని ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం అన్నా కానీ సరైన సమయంలో వాళ్ళకి ఇస్తే అవకాశం ఉందంటే, ఎందుకంటే చాలామందికి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ కొంత రాగానే దాని తర్వాత వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు చదువుకొని వాళ్ళ భవిష్యత్తు కీలకంగా ఉండేటువంటి సమయాలలో వీరు కాలయాపన చేసుకుంటా మెల్లమెల్లగా స్కిప్ చేసుకుంటూ పోతే ఎట్లనో వాళ్ళకే తెలియాలి. డిఎస్సి గ్రూప్ 2లో గ్రూప్ 3లో సుమారు 5-6 వేల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ భర్తీల గురించి ఆలోచించారు. ఇప్పటి వరకు గురుకులాలు స్టార్ట్ అయిపోయినాయి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఆ గురుకులాల భర్తీలు ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇక డిఎస్సి గురించి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ అయినా ఆల్రెడీ ముద్ర పడిపోయింది. ఇప్పుడన్నా ప్రభుత్వం వెంటనే స్పందించి చేస్తే సంతోషం. చేసే పరిస్థితులు ఎక్కడ కనబడతలేరు. ఇక గత ప్రభుత్వం మాట్లాడింది ఒకటి అంశం, విద్యార్థులకు ఒక అంశం క్లియర్గా వాళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు జరిగేటువంటి ఉద్యోగం లేకపోయినా నిరుద్యోగ భృతి అన్నారు. దాని అంశం కూడా ఇలా గత ప్రభుత్వం మాట్లాడి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాట్లాడదు. వీళ్ళు కూడా 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. దాని మీద కనీసం ఒక్క అడుగు వేసినటువంటి దాఖలా లేదు. గత ప్రభుత్వం అయితే 9 సంవత్సరాలు పూర్తి అయిపోయినా వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి మీద మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి అనేది మర్చిపోయారు. పూర్తి మర్చిపోయి ఎక్కడ మాట్లాడిన దాఖలా లేదు. మనకు అర్థమవుతా ఉంది ఏంటంటే ప్రతిసారి వాడుకొని వదిలేస్తున్నారు విద్యార్థులు. ఏ పార్టీ అయినా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల విద్యార్థుల యొక్క మనోభావాలని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ సాయశక్తుల్ని యూనివర్సిటీ కేంద్రంగా వాడుకొని ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకుంటే ఇలా పరిస్థితి ఏం లేదు. చనిపోయిన వాళ్ళంతా కూడా విద్యార్థులే కీలకంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అమరులైనటువంటి విద్యార్థులంతా ఎందుకురా అంటే ఆ రోజుల్లో వాళ్ళకు నీళ్లు నియామకాలు ఉద్యోగాలు నియామకాలు అనేటువంటి అంశం మీద చాలా బలంగా కోరినటువంటి విద్యార్థులు ఎంతోమంది బలిదానం చేసినా కానీ ఇంకా కూడా వాళ్ళకి సరైనటువంటి ప్రయోజనం ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వంలో జరగలేదు. దాని మీద మనం కూడా గతంలో మాట్లాడుకుంటే ఇప్పుడు మా పెద్దలు వారు చెప్పారు, బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, శ్రీనివాస్ గారు ఏమని, అందరు ఛానళ్ళు చిన్న ఛానళ్ళు వాళ్ళు వీళ్ళు. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అనేక మంది కొట్లాడినంలో జడ్సన్ గారు ఒకరు. ఆయన నిలబడి కొట్లాడి చేసినట్టు ఇలా ఆయన్నే అదే ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం తీసుకొని వచ్చాడో ఆ ప్రభుత్వం మీదనే నిలదీసేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. కారణం ఏంది? మీ పాలన పట్ల మీరు దృష్టి పెట్టకపోవడం. కాంగ్రెస్ పార్టీ పాలన మర్చిపోయి అనేకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చడం, అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంది. కానీ అవసరమైనటువంటి విషయం కాలయాపన చేస్తూ ఉంటే అకాడమిక్ ఇయర్ క్లోజ్, మళ్ళీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి ప్రభుత్వం అది చేయకుండా వాళ్ళు ఇష్టానుసారం చేసేటువంటి పరిస్థితులు చేస్తుంది. ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎలక్షన్లు అనేది కామన్, అసెంబ్లీ అయిపోయినాయి, పార్లమెంట్ అయిపోయినాయి, రేపు రాను మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. తిరుగుబాటు స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికైనా సాధ్యమవుతుంది. మొన్న ఏదో మాట్లాడుకుంటూ చెప్తున్నాను, అన్ని డిపార్ట్మెంట్లో మేము ఏం చేస్తాం మీరు అన్ని రికార్డ్స్ చూపించుకున్నా అక్కడ ఏం పెద్ద మార్పు లేదు. మీకు సవరణ కానికనే 2-3 రోజులు పట్టింది, లేదా 2-3 నెలలు పట్టింది. గతంలో ఎలక్షన్ రాగానే రిఫరెండం అన్నాడు. రిఫరెండం అన్నప్పుడే డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు. ఇక దాని తర్వాత ఏమంటాడు? నిరుద్యోగుల విషయం మీద మాట్లాడు. అధికారం లేనప్పుడు ఇదే రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు. వాళ్ళని ఎంతో అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ మీద లేదా ఉన్న ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఇలా ఆ విమర్శలు అవతల చేస్తే స్పందించినటువంటి దాకా నిరసన చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. నిజంగా కూడా చేసినప్పుడు ప్రభుత్వం 3-4 రోజుల నుంచి జరుగుతుంది. ఇలా గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఏ శాఖ ఉందో ఆ శాఖకు సంబంధించి లేదా ప్రభుత్వం ఒక ప్రతినిధిని పంపించి దాని మీద ఆయనని ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ తిరుగుబాటు చేయడం, వచ్చిన వాళ్ళని ఇచ్చేయడం అంటే తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేక తయారైన తర్వాత ప్రజలంతా తిరుగుబాటు చర్యకు దానికి కనబడతా ఉంది. దయచేసి ప్రభుత్వం అట్లా చేయకుండా ఆలోచిస్తామని కదా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు లాంటి నాయకులు పంపించారు. ఆల్రెడీ పంపించిన ప్రయోజనం లేకుండా వాళ్ళు సరైనటువంటి హామీ లేదు. సరైనటువంటి హామీ ఇట్లా కాదు ఇట్లా చేస్తామనేటువంటి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు డిసిషన్ తీసుకున్నటువంటి లేదు. ఎవరైతే పోయేటువంటి వ్యక్తి డిసిషన్ తీసుకున్నటువంటి స్థాయిలో ఉంటే ఆయన చెప్పగలగాలి
ఇది కాదు ఇది చేయగలుగుతామని చెప్పి నిరసన చేయకుండా మీరు ఉపసంహరించండి, దానికి మాకు కొంత సమయం ఇవ్వండి అనేటువంటి ఆలోచన తీసుకురావాలి. ముఖ్యమంత్రి స్థాయిలో పోతే బాగుంటుంది, ఇక్కడ కింద నుంచి పోతే ఆ స్థాయి ఉండదు కదా. వాళ్ళు తప్పకుండా అదే నిరసన కనబడతా ఉంది మన ప్రజల. ఖచ్చితంగా రైట్ టైంలో ఇప్పుడు ఒకవేళ విద్యార్థుల పక్షాన ప్రభుత్వం స్పందిస్తే చాలామంది, లేకపోతే ప్రభుత్వంలో తిరుగుబాటు స్టార్ట్ అయిపోతుంది. సో దత్తాత్రేయ గారు, ఇక్కడ నిరుద్యోగుల సమస్యలకు ఇందాక నుంచి మీరు ఏవైతే సమస్యలు చెప్పారో వాటి గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అనేది సరే, రేవంత్ రెడ్డి గారే వచ్చి మాట్లాడాలి ఇవన్నీ కూడా సరే. ఫర్దర్గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది అయితే, నిరుద్యోగులు నిన్నటి వరకు చేసిన కార్యక్రమంలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే మా సమస్యల్ని తెరపైకి తీసుకురావట్లేదు, వీటిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థులు మాట్లాడిన సందర్భాలు చూసాం. సో ఇప్పుడు చాలామంది మన డిబేట్ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది